అందరికీ నమస్కారం. ఈ నెల 9న పుష్య అమావాస్య రాబోతుంది. దీనికి మౌని అమావాస్య అని కూడా చోళంగి అమావాస్య అని పేరు. ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక శుక్ర అమావాస్యగా మారింది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య. మరి ఎంతో విశిష్టత కలిగిన ఈ మౌని అమావాస్య రోజున గ్యాస్ పొయ్యి కింద వీటిని పెట్టి చూడండి. మీ జాతకమే మారిపోతుంది. ఎంతటి దరిద్రమైనా సరే తొలగిపోతుంది అని పండితులు చెప్తున్నారు. మీ జీవితం మంచి బాటలు నడవడానికి ఇది ఎంతో మంచి పరిహారం. మరి ఈ మౌని అమావాస్య రోజున స్టవ్ కింద ఏం పెట్టాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌని అమావాస్య రోజున చాలా పర్వదినంగా భావిస్తారు. మరి నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానమును నిద్రలేపే చర్యగా భావిస్తూ ఉంటారు. గంగా నది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆ రోజు స్నానం చేయడానికి గంగా నదికి ముఖ్యమైనదిగా మారింది. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగా నదిలో స్నానం చేయాలని వ్రతం చేపడుతుంటారు. చంద్రదేవుడు లేదా చందమామ మన మనసును నియంత్రించే గ్రహం అని నమ్ముతుంటారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం చేయి మరియు మౌనంగా ఉండే సాంప్రదాయాన్ని కూడా కారణం ఇదే కావచ్చు. మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు, మౌన వ్రతం చేస్తారు, మరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు. గంగా నది స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు. పితృపూజలు చేయడానికి మౌని అమావాస్య మంచి రోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు. ఈరోజు కొంత డబ్బును మీరు పేదలు మరియు అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు ఇవ్వవచ్చు. జంతువులకు ఆహారం పెట్టడం, కుక్కలు, ఆవులు మరియు కాకుల వంటి జంతువులకు ఆ రోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్య నాడు శనీశ్వరుని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వుల నూనెతో ఈరోజు శనీశ్వరుడికి అభిషేకం చేస్తారు. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ మౌని అమావాస్య రోజున వంటగదిలో స్టవ్ కింద ఏం పెట్టాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ పరిహారం చేయడానికి ఒక రాగి ప్లేటు కావాలి, స్టీల్ ప్లేటు కూడా కావాలి. మరి నల్ల నువ్వులు మరియు వాటితో పాటు పసుపు, కుంకుమ, 1 రూపాయి కాయను, ఈ వస్తువులన్నీ కూడా ముందుగా రాగి ప్లేట్లో పెట్టుకోవాలి. అంటే ముందుగా రాగి ప్లేటును శుభ్రం చేసుకోవాలి. ఆ ప్లేటుకు బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ప్లేట్ను 1 స్పూన్ నల్ల నువ్వులను కూడా వేయాలి. దానిపై పసుపు, కుంకుమ వేసి దాటిపై 1 రూపీ కాయిన్ పెట్టుకోవాలి. ఈ విధానంగా సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వంటగదిని శుభ్రం చేసుకోవాలి. స్టవ్ చుట్టూ కూడా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి బొట్లు పెట్టుకోవాలి. ఈ విధానంగా అస్సలు వంటగదిలోనే ఎందుకు చేయాలి అని మీకు కూడా సందేహము, అనుమానం రావచ్చు. ఇలా వంటగదిలోనే ఎందుకు చేయాలి అంటే మనం వంటగదిలో చేసే పనుల వల్లే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. పూజ గదిని ఎంత పవిత్రంగా భావిస్తామో అంతే పవిత్రంగా వంటగదిని కూడా చూస్తాము. వంటగదిలో వాడే ప్రతి వస్తువుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అందులోనూ లక్ష్మీదేవిని ప్రసన్నురాలు చేసుకోవడానికి చేసుకునే ప్రయత్నంలో ముందుగా వంటగదిలోని వస్తువులను వాడుతుంటాము. మనం వంటగదిని ఎంత పవిత్రంగా ఉంచితే మన ఇంటిని లక్ష్మీదేవి అంతలా అనుగ్రహిస్తుంది. అలా కాకుండా చిందరవందంగా వంటగదిని వస్తే ఆ లక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వంటగదిలో పనికిరాని సామాన్లను, చీపుర్లను అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే మనం వంట చేసే ప్రదేశం ఎంత శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. వంటగదిలో వంటకు సంబంధించిన వస్తువులు, సామాన్లు మాత్రమే ఉంచుకోవాలి. అది కూడా వారం శుభ్రం చేసుకోవాలి. అలాగే రాత్రిపూట తిన్న తర్వాత పాత్రలను వీలైనంత వరకు కడిగేయండి. అలాగే అన్నం గిన్నెను అస్సలు కడగకూడదు. పితృదేవతలు రాత్రి సమయంలో ఇంటికి వస్తారు కాబట్టి వారి కోసం ఒక ముద్దను ఉంచి నెక్స్ట్ రోజు ఆ అన్నాన్ని కుక్కలకు, కాకులకు, మూగజీవాలకు పెట్టాలి. ఇలా చేస్తే పితృదేవతలు ఆశీర్వదిస్తారు.
వంటగదిని, వంట చేసే స్టవ్ను ఎంత శుభ్రంగా ఉంచుతామో మన ఆరోగ్యం కూడా అంతలాగా బాగుంటుంది. లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. మీ కుటుంబానికి సకల శుభాలను కలగలిగా జీవిస్తుంది. అందుకే మనము ఈ పరిహారాన్ని వంటగదిలో చేస్తున్నాము. ఇక స్టవ్ చుట్టూ ముగ్గులు వేశాక ఆ రాగి ప్లేటును స్టవ్ కింద పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మనం ఈ పరిహారంలో నల్ల నువ్వులను వాడాం కాబట్టి శనిదేవుడి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. శనిదేవుడికి నల్ల నువ్వులు అంటే ఎంతో ఇష్టం. ఈ శని అమావాస్య రోజున ఇలా గనక చేసినట్లయితే శనిదేవుడికి నువ్వులతో అభిషేకం చేసి చూడండి, మీకు తప్పకుండా శని అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఏలినాటి శని ప్రభావం చేత బాధపడుతున్నారో అలాంటి వారు ఈ మౌని అమావాస్య రోజు శనిదేవుడికి నువ్వులను అర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఇలా చేయటం వలన శని బాధలు తప్పకుండా పోతాయి. అలాగే మౌని అమావాస్య రోజు రాత్రికి స్టవ్ కింద వీటిని పెట్టి ఇంటిలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టండి. ఎవరి ఇంట్లో అయితే అధిక సమస్యలు ఉన్నాయో, మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారో అలాంటి వారు ఈ మౌని అమావాస్య రోజున స్టవ్ కింద వీటిని పెట్టి చూడండి. తప్పనిసరిగా మీరు పడే బాధలు ముక్తి పొందుతారు. ఇక ఆ ప్లేట్లో పెట్టిన వస్తువులు ఏం చేయాలి అంటే, మరుసటి రోజు నల్ల నువ్వులను రావి చెట్టు మొదట్లో వేయాలి. ఇలా వేసి రావి చెట్టు చుట్టూ తిరుగుతూ నీళ్లు పోయాలి. రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా రావి చెట్టు దగ్గర పూజ చేస్తే వారికి ఎటువంటి దోషాలు ఉన్నా, శనికి సంబంధించిన ఎటువంటి దోషాలున్నా సరే తొలగిపోతాయి. ఇందులో వేసిన 1 రూపీ కాయిన్ ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. మౌని అమావాస్య రోజు దాన ధర్మాలు చేయటం వల్ల లక్ష్మీదేవితో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా చేసిన తర్వాత ఆ రాగి ప్లేట్ను శుభ్రం కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధానంగా చేస్తే మీకున్న జాతక సమస్యలు, ఇంటికి ఉన్న వాస్తు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వం మన పెద్దలు కూడా ఈ అమావాస్య వచ్చినప్పుడు ఈ విధానంగా చేసేవారట. కానీ ఆ రోజుల్లో కర్రపోలు మాత్రమే ఉండేవి కాబట్టి ఆ పొయ్యి వెనుక పెట్టుకునేవారు. ఈ పరిహారం మన పూర్వీకుల నుండి ఇంకా కొనసాగుతూనే ఉంది. జీవితాన్ని మార్చుకోవాలని పట్టుదల ఉన్న తప్పనిసరిగా మౌని అమావాస్య రోజు ఈ విధానంగా చేసి మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ రోజున వీలైన వారు నది స్నానం ఆచరించి మీ పాపాలను, దోషాలను తొలగించుకోండి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా మర్చిపోకుండా ఈ మౌని అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి అష్టైశ్వర్యాలను పొందండి. మౌని అమావాస్య రోజు స్త్రీలు, పురుషులు ఎవరు కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో ఉంది. ఇక ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇక ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసిన సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదే విధానంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.